రీసెంట్‌గా రిలీజ్ అయిన 'కోర్ట్' మూవీ ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. 'కోర్ట్ రూమ్ లా ఇన్వెస్టిగేషన్' మూవీస్‌ని ప్రాపర్‌గా డెలివరీ చేసిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రికమెండ్ చేయబోయే ఈ మూవీస్. ఇలాంటి డిఫరెంట్ జానర్స్‌లో మన ఛానల్‌లో ప్రతి వీక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మూవీ లవర్స్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం షేర్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ లిస్ట్‌లో నా ఫేవరెట్ 4th అండ్ 5th వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక లేట్ చేయకుండా మూవీ రికమెండేషన్లోకి వెళ్ళిపోతే నెంబర్ 5 గార్గి. ఇది 22లో రిలీజ్ అయ్యి వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్గా మిగిలిపోయిన ఈ గార్గి హ్యూమన్ ఎమోషన్స్కి చాలా దగ్గరగా ఉన్న ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోర్ట్ రూమ్ డ్రామా. ప్లాట్ విషయానికి వస్తే స్కూల్ టీచర్గా వర్క్ చేసే గార్గి ఒక సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు తన ఫాదర్ని రేప్ కేసులో అరెస్ట్ చేస్తారు. అయితే ఆ రేప్ చేసిన తన లేకపోతే తన మీద కావాలని ఇరికించడానికి ఆ పని చేశారా, ఫైనల్గా తన ఫాదర్ని బయటికి తీసుకొస్తుందా లేదా అనేదే స్టోరీ అనమాట. మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా గ్రిప్పింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సోనీలో స్ట్రీమింగ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. గార్గి. అండ్ నెంబర్ 4 OMG 2. తన కొడుకు భవిష్యత్తు కోసం ఒక తండ్రి తీసుకున్న ఒక విచిత్రమైన డెసిషనే ఈ మూవీ స్టోరీ అనమాట. మూవీ ప్లాట్ విషయానికి వస్తే స్కూల్లో పంకజ్ త్రిపాఠి కొడుకు మాస్టర్బేట్ చేస్తూ తన ఫ్రెండ్స్కి దొరికిపోతాడు. అయితే అది ప్రిన్సిపల్కి చెప్పి తనకి టీసీ ఇచ్చి పంపిస్తారు. అయితే తన కొడుకు చేసిన ఆ అశ్లీల పని గురించి తన కొడుకుకి అండ్ స్టూడెంట్స్కి ముందుగానే అవేర్నెస్ ఉంటే అలా చేసి ఉండేవారు కాదని, మాస్టర్బేట్ గురించి కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండాలని రివర్స్గా ఆ స్కూల్ మీద కేసు వేస్తాడు. కోర్ట్ రూమ్లో జరిగే సీన్స్, డైలాగ్స్ చాలా ఆలోచింపజేసేలా ఉంటాయి. అయితే ఈ మూవీని పేరెంట్స్తో చూడడం కొద్ది కష్టమే, బట్ మూవీని మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఈ మూవీ తెలుగులో జియో సినిమాలో అవైలబుల్గా ఉంది. చూడని వాళ్ళు ఉంటే పక్కా ఒకసారి చూడండి. అండ్ నెంబర్ 3 జై భీమ్. సూర్య యాక్ట్ చేసిన ఈ మూవీ తన కెరీర్లో చేసిన 71 మూవీస్లో ఇదే తను ఫస్ట్ టైం యాక్ట్ చేసిన కోర్ట్ రూమ్ లా ఇన్వెస్టిగేషన్ మూవీ. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే తక్కువ కులానికి చెందిన ఒక పేదవాన్ని చెయ్యని తప్పుకి తప్పు ఒప్పుకోమని జైల్లో వేసి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో తన దెబ్బలకు తట్టుకోలేక చనిపోతాడు. అయితే తనకి పోలీసులే సిటీకి దూరంగా పారిపోయాడు అని కేసు ఫైల్ చేస్తాడు. చెయ్యని తప్పుకి చనిపోయిన తన భర్తకి న్యాయం దక్కాలని చేసే పోరాటమే ఈ సినిమా స్టోరీ అన్నమాట. సూర్య ఈ మూవీలో లాయర్గా కోర్ట్ రూమ్ సీన్స్లో మాత్రమే కాదు, ఒక పోలీస్లా ఇన్వెస్టిగేషన్ చేసే సీన్స్లో కూడా ఉంటాడు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కోర్ట్ రూమ్ డ్రామా చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ కాకండి. ఈ మూవీ ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. న్యాయం జరగాలి, దాన్ని నిరూపించడం న్యాయస్థానం యొక్క కనీస ధర్మం. అండ్ నెంబర్ 2 వాషి. కీర్తి సురేష్ అండ్ టొవినో థామస్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీ 2022లో డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యి వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ కోర్ట్ రూమ్ మూవీగా మిగిలిపోయింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ నెంబర్ 1 జనగణమన. వెర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేసిన కోర్ట్ రూమ్ డ్రామా లా ఇన్వెస్టిగేషన్ కోర్ట్ రూమ్ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని మచ్ కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఈ మూవీలో డిస్కస్ చేసిన స్టోరీ కోర్ట్ రూమ్ మూవీస్లో నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ పక్కా ఇస్తుంది. ఈ మూవీ ప్లాట్ గురించి చెప్పడం చాలా కష్టం అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ మూవీలో డిస్కస్ చేసిన పొలిటికల్ కరప్షన్, లవ్, జియో పాలిటిక్స్, కాలేజ్ సిస్టమ్ ఎరర్స్ ఇంకా చాలా డిస్కస్ చేశారు. కోర్ట్ రూమ్ మూవీస్ని పక్కా చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ కాకండి. ఈ మూవీ యూట్యూబ్లో అండ్ నెట్ఫ్లిక్స్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ లిస్ట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ అండ్ ఈ మూవీ తప్పకుండా చూడాల్సిన మూవీ. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.